అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దక్షిణ భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద అయితే మనం ప్రస్తుతం అయితే ఉన్నాము. ఈ ఎయిర్పోర్ట్ వద్ద అయితే గత 6 నెలలుగా అయితే శరవేగంగా పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ప్రస్తుతం అయితే పాసెంజర్స్ వచ్చినటువంటి టెర్మినల్ ఉంటుందో పాసెంజర్స్ టెర్మినల్ దగ్గర అయితే మనం ఉన్నాం. ప్రజెంట్ మనం చూస్తున్నటువంటి ఏదైతే వర్క్ జరుగుతుంది ఈ వర్క్ అయితే మాత్రం ప్రజెంట్ పాసెంజర్ టెర్మినల్ సంబంధించినటువంటి వర్క్ అయితే 50% అబవ్ అయితే మాత్రం వర్క్ అయితే కంప్లీట్ అయిందని చెప్పొచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి చూసుకుంటే దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ఎప్పటికే అక్కడ నుంచి ప్రధానంగా మనం చూసుకుంటే ఆల్రెడీ రన్వేలు అయితే మాత్రం ఆల్రెడీ 50% అయితే కంప్లీట్ అయ్యాయని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీని తరఫున ఇదే కాకుండా ప్రధానంగా ఈ యొక్క ఏదైతే ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి ఏదైతే మనకు కనిపిస్తుంటే ఆ చివరి లాస్ట్లో ఉన్నటువంటి ఏదైతే టవర్ అయితే మనం ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడవచ్చు. ఆ పైన అయితే కనిపిస్తున్నటువంటి టవర్ అయితే మాత్రం అది ఏటీసీ టవర్, అది ఏసీటీ టవర్ అంటే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ అయితే మాత్రం ఆ చివరైతే మాత్రం ఉంటుంది. అక్కడ నుంచి అయితే మాత్రం టోటల్గా నావిగేషన్ సిస్టమ్ అంతా కూడా అక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకుంటే ఏదైతే మనం ప్రజెంట్ ఉన్నటువంటి ఈ బిల్డింగ్ వద్ద అయితే మాత్రం ఇక్కడైతే పాసెంజర్స్ అయితే మాత్రం వేచి ఉంటున్నటువంటి ప్రాంతం అయితే మాత్రం ఇది. అలాగే దీనికి ప్రధానంగా చూసుకుంటే ఇందులో ఉన్నటువంటి ప్రధానంగా ఏదైతే మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే ప్రధానంగా అక్కడ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఇందులో జరుగుతాయని చెప్తున్న పరిస్థితి కనిపించింది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడొచ్చు ఇక ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్లోనే ఒకవైపు పాసెంజర్కి సంబంధించినటువంటి కంట్రోలింగ్ యూనిట్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన చెకింగ్ యూనిట్ కావచ్చు, ప్రతి యూనిట్లు కూడా ఎక్కడి నుంచే మాత్రం కంటిన్యూస్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంటుంది. అంటే ఎక్కడి నుంచే ఏ ఒక్క పాసెంజర్ అయినా సరే ఎక్కడి నుంచో లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పాసెంజర్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద నుంచే ప్రతి ఒక్క పాసెంజర్ కూడా ఇన్ అవ్వాలన్నా అవుట్ అవ్వాలన్నా సరే ఇదే ప్రధాన ముఖద్వారంగా అయితే ఉంటుంది. ఆల్రెడీ ఎప్పటికే చూడొచ్చు మనం ఈ యొక్క ఏదైతే ఈ ప్రాంతం అయితే ఉందో ఈ ప్రాంతంలో ఆల్రెడీ ఎప్పటికే కంప్లీట్గా వర్క్ అయ్యే పరిస్థితి మనకు కనిపించింది. ఆల్రెడీ ఎప్పటికే 50% అయితే వర్క్ అయ్యే మనకు కనిపిస్తుంది. ప్రతి చూడొచ్చు ప్రతిదీ కూడా పోల్స్ అయితే మాత్రం ఎర్త్ వర్క్ కంప్లీట్గా అయిపోయి అంతా కూడా పైనుంచి అయితే మనకు వర్క్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో చూసుకుని గ్రౌండ్ ఫ్లోర్ కూడా కంప్లీట్గా అయితే వర్క్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకోవచ్చు ప్రతి నెల కూడా ఏదైతే ఈ యొక్క ఎయిర్పోర్ట్ ఉందో ఎయిర్పోర్ట్ని కూడా ప్రతి నెల ఈ యొక్క పనులు పరిశీలించడానికి అయితే కేంద్ర విమానయాన శాఖ మంత్రి అయినటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రతి నెల కూడా వచ్చి ఆ యొక్క పనులు పరిశీలించాలని అయితే మాత్రం ఇప్పటికే పలుమార్లు అయితే చెప్తున్న పరిస్థితి కనిపించింది. గతంలో చూసుకున్న ఎప్పుడు కూడా ప్రతి నెల కూడా ఈ యొక్క పనులు అయితే మాత్రం పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ప్రధానంగా చూసుకుంటే ఈ పనుల పరిశీలన నేపథ్యంలోనే ఈరోజు అయితే ఈ యొక్క ప్రాంతానికి అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడికైతే ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీలో మీకు అయితే విజువల్స్ చూపించగలుగుతున్నాం. మా వీడియో జర్నలిస్ట్ నాయుడు మీకు ఎక్స్క్లూజివ్గా విజువల్స్ అయితే చూపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రతి ఒక్క విజువల్స్లో కూడా ఆ పనులు కూడా ఎంతవరకు జరుగుతున్నాయని చెప్పేసి మనకు నీట్గా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంటుంది. అయితే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ఏదైతే ఈ టెర్మినల్ బిల్డింగ్ అయితే ఉంది ఈ టెర్మినల్ బిల్డింగ్ అనేది ఆల్రెడీ ఎప్పటికే 50% కంప్లీట్గా వర్క్ అయితే జరుగుతున్న పరిస్థితి కనిపించింది. అయితే మరి కాసేపట్లో ఈ యొక్క ప్రాంతానికి అయితే మాత్రం కేంద్ర మంత్రి అయితే మాత్రం చేరుకుంటారు. అయితే ఇక్కడ నుంచి ప్రధానంగా మనం చూసుకుంటే టెర్మినల్ బిల్డింగ్ ఇది. టెర్మినల్ బిల్డింగ్ టు అటువైపు చూసుకుంటే ఏసీటీ టవర్ ఉంటుంది. ఏసీటీ టవర్ టు టెర్మినల్ బిల్డింగ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ గ్యాప్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతానికి సంబంధించిన అంతా కూడా ఈ పాసెంజర్స్ అయితే మాత్రం ఈ యొక్క ప్రాంతంలో ఉంటారని ఈ యొక్క అధికారులు అయితే మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి రన్వేలు అనేవి రన్వేలు ఉంటాయి ఈ రన్వేలు అయితే మాత్రం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పటికే రన్వేలు అనేవి ఆల్రెడీ 50% అయితే వర్క్ అయ్యే పరిస్థితి కనిపించింది. సేఫ్టీ బోర్డు అయితే మాత్రం పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆల్రెడీ ఎక్కడైతే మనం చూడొచ్చు భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి ఆ సేఫ్టీకి సంబంధించినటువంటి ఏంటంటే ఈ ప్రికాషన్స్ తీసుకోవాలని ప్రతిదీ కూడా ఈ బోర్డులో చూపించే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ఈ యొక్క ప్రాంతాన్ని అయితే మాత్రం కట్టుదిట్టంగా భద్రత మధ్య అయితే మాత్రం ఈరోజు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోజుకు సుమారుగా 1000 మంది కార్మికులు అయితే మాత్రం ఇక్కడ పనిచేస్తున్న కనిపిస్తుంది. వందలాది ఇంజనీర్లతో కూడినటువంటి ఈ యొక్క పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. జిఎంఆర్తో పాటు ఇక్కడ ప్రధానంగా ఎల్ఎన్టీ అండ్ జిఎంఆర్ రెండు టైఅప్ అయితే మాత్రం ఈ ప్రాజెక్ట్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించిన కౌంటర్లు అయితే ఎక్కువగా ఉంటాయి. ఈ కౌంటర్లకు సంబంధించిన కూడా ప్రతిదీ కూడా ఏ కౌంటర్కి ఏంటని ఇప్పటికే ఫుల్ ప్రెజర్గా దాంతో సంబంధించిన డిజైన్స్ అయితే మాత్రం కంప్లీట్గా అన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే చేసి దాన్ని ఒక ప్రీ ప్లాన్గా అయితే దీన్ని డిజైన్ చేసి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతున్న పరిస్థితి మనకు నీట్గా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూడొచ్చు ఇక్కడ సంబంధించిన ఏదైతే మనం ఎక్కడి నుంచి అయితే విజువల్స్లో చూస్తున్నామో ఈ యొక్క ప్రాంతం అయితే మాత్రం పాసెంజర్ వస్తుంటారు. పాసెంజర్లు వచ్చేటటువంటి ఆ వస్తువులు అయితే చెకింగ్ అనేది ఉంటుంది. ప్రతిదీ కూడా బ్యాగులు చెకింగ్ అని ప్రతిదీ కూడా చెకింగ్ ఇన్ అవుట్ చెకింగ్లు అనేవి ఉంటాయి. ఇన్ అవుట్ చెకింగ్ సంబంధించినటువంటి విజువల్స్లో మనం చూడవచ్చు. ఈ ప్రాంతంలో ఆ యొక్క దానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా దీని నుంచి బ్యాక్ సైడ్ దీని నుంచి చూసుకుంటే ఆ ఎయిర్ ట్రాఫిక్ సంబంధించిన కంట్రోల్ రూమ్కి ఆపోజిట్ అయితే మాత్రం ఇదంతా కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఏటీసీ టవర్ అయితే ఇక్కడ ఉంటుంది ఏసీటీ టవర్ అయితే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ఇది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ టవర్ ద్వారా ఈ యొక్క ఏదైతే
ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి టోటల్గా ఆ యొక్క ట్రాఫిక్ని కంట్రోల్ చేసి ఆ టవర్ నుంచి అయితే మాకు సిగ్నల్స్ ఇస్తేనే, లేదంటే ఆయా ప్రాంతానికి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ సంబంధించిన ఏరోప్లేన్ దిగాలన్నా, అదే ఏరోప్లేన్ మళ్ళీ ఫ్లయింగ్ అవ్వాలన్నా ఈ రెండు కూడా ఆ టవర్ కంట్రోల్లో మాత్రమే ఉంటున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇప్పుడు మన ప్రజెంట్ ఉన్నటువంటిది అయితే మాత్రం పాసెంజర్స్ ఈ బిల్డింగ్ టెర్మినల్ ఇది ఏదైతే మనం ప్రజెంట్ అయితే ఉన్నామో ఈ యొక్క ప్రాంతం అయితే ఈ పాసెంజర్ బిల్డింగ్, ఈ పాసెంజర్స్ అనే వెయిటింగ్ ఎక్కడి నుంచో ఉంటుంది. వెయిటింగ్ తర్వాత ఆ లోపలికి అయితే వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే అక్కడ ఆ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి ఆ లోపలైతే స్టాప్ ఉంటుందో ఆ ఏరోప్లేన్ స్టాప్ ప్లేస్కి అయితే మాత్రం ఎక్కడి నుంచో లోపలికి వెళ్తూ జరుగుతుంది. ప్రతిదీ కూడా దీనికి సంబంధించినటువంటి మనం ఎక్స్క్లూజివ్గా కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఉండదని మనం ఎక్స్క్లూజివ్ మన విజువల్స్ అయితే నీట్గా చూసిన పరిస్థితి మాకు కనిపించింది. అదేవిధంగా ఎక్కడి నుంచి అయితే మనం ఎక్స్క్లూజివ్గా ప్రతి విజువల్ కూడా మనం ఎక్స్క్లూజివ్గా అయితే చూపిస్తున్న పరిస్థితి మాకు కనిపిస్తుంది. అయితే అదేవిధంగా మరోవైపు చూసుకుంటే వర్క్ అయితే మాత్రం శరవేగంతో జరుగుతుంది. ఒక రోజుకి వేలాది మంది కార్మికులతో ఈ యొక్క వర్క్ అయితే మాత్రం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది ఇంజనీర్లు, వేలాది మంది వర్కర్స్తో ఈ యొక్క ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పనులు అయితే మాత్రం శరవేగంగా జరుగుతున్నాయి అధికారికంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.